ఆకాశం క్రింద భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడికి అది శరీర సంబంధమైన బలమే కావచ్చు, ఆత్మ సంబంధమైన బలమే కావచ్చు, ప్రతి మనుష్యుడికి బలం అనుగ్రహించువాడు దేవుడే. ఈ 2026 సంవత్సరంలో యేసు నామం పేరిట మన ఒక్కొక్కరికి నూతన బలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఒక మాట, దేవుడు బలాన్ని ధరింపచేస్తాడు, బలం అనుగ్రహిస్తాడు అన్నది ఎంత వాస్తవమో, శత్రువైన సాతాను కూడా ఆ బలం మీద దాడి చేస్తాడు అనేది అంతే వాస్తవం. కొంతమంది మాట్లాడుతూ అంటారు, బాప్తీసం తీసుకున్న ప్రారంభ దినాలలో గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాన్నన్నా, రక్షించబడిన ప్రారంభ దినాలలో నా గుండెల్లో దేవుడంటే ఎంత విశ్వాసం ఉండేదో నన్నా. మరి ఈరోజు ఏమైపోయింది? బాధపడుతూ అంటారు, ఒకప్పుడు చేసిన ప్రార్థన ఈరోజు నాలో లేదన్నా. ఒకప్పుడు దేవుడంటే నా గుండెల్లో చాలా విశ్వాసం ఉండేది. ఏ చిన్న సమస్య వచ్చినా దేవుడే నాకు సహాయం చేస్తాడు, ఏ చిన్న బాధ వచ్చినా దేవుడే నన్ను ఆదుకుంటాడు, ఏ చిన్న ఆపద వచ్చినా ఈ ఆపదలో నుంచి దేవుడే నన్ను తప్పిస్తాడని దేవుని పట్ల నా గుండెల్లో ఎనలేని విశ్వాసం ఉండేది. ఈరోజు ఏమైపోయింది? ఒకప్పుడున్న విశ్వాసం ఈరోజు లేదన్నా. దైవజనమా, సాతాను నీ బలం మీదే దాడి చేస్తాడు. నీ జీవితంలో కూడా ఒకప్పుడు గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడివి కదా, గంటల తరబడి దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడేదానివి కదా, దేవుని కొరకు ఎంత నీతిగా బ్రతికేదానివో కదా. ప్రారంభంలో ఉన్న ప్రార్థన ఈరోజు నీలో ఉందా? లేకపోతే ఒకప్పుడు బలంగా బ్రతికి ఈరోజు బలహీనమైపోయావేమో ఆలోచించు. దేవుని ఆశ ఏంటో తెలుసా? సాతాను ఏ బలాన్ని నీకు దూరం చేశాడో, కోల్పోయిన బలాన్ని ఈ 2026 సంవత్సరంలో మరలా దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు కోరేషు చేయి పట్టుకున్నట్లుగా ఈ సంవత్సరం మన చేయి పట్టుకొని దేవుడు నడిపించునుగాక. మన పక్షమున దేవుడు జనములను జయించునుగాక. ఈ 2026 సంవత్సరం విజయోత్సవంతో ఊరేగించిన సంవత్సరంగా దేవుడు ఆశీర్వదించునుగాక.